సో కాణిపాకంలో స్వామివారి పూజలన్నీ ముగించుకొని పొద్దున్నే లేచేసి ఇంకా మేము ఫస్ట్ పద్మావతి అమ్మవారి గుడికి అయితే స్టార్ట్ అయ్యామండి. అండ్ ఫస్ట్ పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడి నుంచి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మేము కొండకు బయలుదేరుతాము. సో కొండకు బయలుదేరిన తర్వాత అక్కడ నెక్స్ట్ డే మాకు దర్శనం యాక్చువల్గా ఉంది. సో ఇప్పుడైతే కొండకు బయలుదేరాము. అండ్ ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు ఇది శ్రీ పవిత్ర గ్రాండ్ దగ్గర మేము ఎగ్జాక్ట్గా మనకి టోల్ గేట్ ముందంటే కాణిపాకం నుంచి మనం తిరుపతికి వెళ్ళేటప్పుడు మధ్యలో వచ్చిందనమాట. హోటల్ అయితే చాలా చాలా పెద్దగా స్పేషియస్గా ఉంది. అండ్ మోరోవర్ మనం నార్మల్గా చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా కార్ పార్కింగ్. సో కార్ పార్కింగ్ అది ఉండి కొంచెం కూర్చోడానికి వీలుగా ఉంటే బాగుంటుందని ఇది సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ అలా ఎంటర్ అవ్వడంతోనే చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా కనిపించింది అయితే బుద్ధుడి విగ్రహము. అండ్ అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకి ఇంకా 4 అడుగులు ముందుకేస్తే అక్కడ మేము ఏ గుడికి అయితే వెళ్తున్నామో ఆ గుడికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి కళ్యాణం ఫోటో కనిపించేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి అదే సేమ్ రెస్టారెంట్లోనే పక్కనే ఇంకొక చిన్న షాపింగ్ ఏరియా లాంటిది పెట్టారంటే పిల్లలకి చాక్లెట్స్ ఏమన్నా లాలీపాప్స్ అలా సమ్ స్నాక్స్ కొనుక్కోవడానికి. అండ్ ఇదంతా వచ్చేసి సిట్టింగ్ ఏరియా. హోటల్ అయితే చాలా పెద్దగా చాలా బాగుంది. అండ్ నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను మెయిన్గా చెప్తుంటాను మేము ఈ హోటల్లో ఆ హోటల్, ఎందుకంటే అండి ఎంతోమంది ఆ లైన్లో అంటే ఆ రోడ్లో ఎంతోమంది రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు. అండ్ ఫ్యామిలీస్తో వెళ్తూ ఉంటారు కాబట్టి పిలిగ్రిమ్ ప్లేసెస్కి అంతా కొంచెం అంతంతసేపు కష్టపడి డ్రైవ్ చేసిన వాళ్ళు ఒక రిలాక్సేషన్ ప్లేస్ దొరికితే ఒక అరగంట సేపు రిలాక్స్ అవుతారనే ఉద్దేశంతో నేను మ్యాక్సిమం అలా చెప్తూ ఉంటాను. అండ్ అలా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే నేను చాలాసార్లు గమనించాను, అంటే లైక్ స్వామివారి కొండ నేను ఎప్పుడు అంటే వెంకటేశ్వర స్వామి వారి కొండ ఎప్పుడు తీయాలని ట్రై చేస్తాను, కానీ ఈసారి చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో. స్వామివారి నామాలు, ముక్కు, నోరు, గడ్డం ఎంత పర్ఫెక్ట్గా పడిందో చూడండి. ఈసారి నేను కావాలని చాలా టైం స్పెండ్ చేసి స్వామివారిని క్యాప్చర్ చేశాను. అండ్ మాదైతే మనకి కింద అలిపిరి దగ్గర మాకు లగేజ్ అంతా చెక్ చేసేసరి ఇంకా మేము కొండ మీదకి స్టార్ట్ అయిపోయామన్నమాట. పద్మావతి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి, చాలా చాలా అద్భుతంగా జరిగింది. యాక్చువల్గా అమ్మవారి టెంపుల్ కూడా నేను వీడియో తీసి పెట్టాలి అని ట్రై చేశాను, కానీ మెయిన్ ఇష్యూ ఏమైందంటే అస్సలు మొబైల్స్ లోపలికి అలౌ చేయలేదు. స్టార్టింగ్లోనే క్లాక్ రూమ్స్లో పెట్టేయాలి అని చెప్పన్నారు. అండ్ అసలు ఎండ అయితే మళ్ళా మాడిపోతూ ఉన్నిందనమాట. కార్ పార్క్ చేసి అక్కడి నుంచి కొంచెం దూరం ఒక 1/2 కిలోమీటరే ఉంది అమ్మవారి టెంపుల్, అంటే మనం నడుచుకుంటూ వెళ్ళడానికి పార్కింగ్ దగ్గర నుంచి అక్కడికి అసలు కాళ్ళు అయితే మండిపోయినాయి. అసలు ఆ చికాకులో ఆ ఎండలో వీడియో తీసి పెట్టి చూపించే అంత ఛాన్స్ లేకుండా పోయింది. మరి ఎందుకో తెలియదు కానీ అసలు విపరీతంగా జనాలు ఉన్నారు అసలు. అండ్ ముందుగానే చెప్పేస్తున్నారు అక్కడ మనం ఫోన్ బయటకు తీస్తే చాలు అసలు అరిచేస్తున్నారు, ఫస్ట్ ఫోన్ లోపల పెట్టేయండి అంటున్నారు. సో నాకు అనిపించింది ఓకే కరెక్ట్ కాదులే, ఇంకెందుకులే వాళ్ళంతా రిస్ట్రిక్ట్ చేస్తున్నప్పుడు మనం ఇంకా తీయాలని వెళ్తే అది అసలుకే మోసం వస్తుందిలే అన్నట్టు ఇంకా నేను ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి క్లాక్ రూమ్లో పెట్టేసేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళాను. నేను అమ్మవారి దర్శనం ఒకటి, తర్వాత నిన్న కాణిపాకం దర్శనం కూడా అండి నేను ఆన్లైన్లోనే ముందుగానే బుక్ చేసేసుకున్నాను. సో అలా మాట్లాడుకుంటూగానే తిరుమల కొండపైకి వచ్చేసామండి. ఇదిగోండి కొండ మీదకి వచ్చేసాము. ఎంటర్ అవ్వగానే వాటర్ ఫాల్స్ మీకు తెలుసు అనుకుంటాను, కొండకు వస్తున్న ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది అది. అండ్ చెప్తున్నాను కదా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను. నేను బుక్ చేసింది కాణిపాకంకి వచ్చేసేసి 700 రూపాయలండి ఒక టికెట్. ఆ 700 రూపాయల టికెట్ మార్నింగ్ 5:30 అభిషేకం అది. మీరు ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేయకపోతే ఆఫ్లైన్లో బుక్ చేయొచ్చు. అండ్ తిరుమలకు వచ్చేసాము. తిరుమలకు వచ్చిన తర్వాత మేము తీసుకున్న ఏమంటారు రిసార్ట్ అనాలో లేకపోతే రూమ్ వచ్చేసి వకుళామాత నిలయం క్యాప్రీ లోన్స్ అండి. అది దాని పేరు వకుళామాత నిలయం క్యాప్రీ లోన్స్లో తీసుకున్నాను నేను. అండ్ ఇది ఫుల్ రూము అంతా కూడా నేను మీకు ఇప్పుడు షూట్లో చెప్పేస్తాను. అండ్ ఇది ఎంట్రన్స్, ఎగ్జాక్ట్లీ ఇది ఎంట్రన్స్. అండ్ ఇది రీసెంట్గా పెట్టారనమాట కొండ మీద వకుళామాత నిలయం క్యాప్రీ లోన్స్ అనేది రీసెంట్గా పెట్టారు. చూడండి ఇదంతా బిల్డింగు. ఇది వచ్చేసి మీకు ఎగ్జాక్ట్గా
అన్నమయ్య రెస్టారెంట్ ఉంటుంది కదా, మనం భోంచేసే అన్నమయ్య రెస్టారెంట్ పక్కన అండ్ పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ పక్కన, అంటే ఇటు అన్నమయ్య అటు పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్కి మధ్యలో ఇది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా మీకు రికమెండేషన్ మీద మాత్రమే దొరుకుతుంది. అండ్ రికమెండేషన్ కూడా ఏంటంటే కొంచెం హై రికమెండేషన్స్లోనే ఈ రూమ్ మనకి ఇస్తారండి. ఐదర్ హై రికమెండేషన్ ఆర్ ప్రోటోకాల్స్ మాత్రమే, ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం కూడా మనకి ఎంపీ ఎమ్మెల్యే ఆ లెవెల్ వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందుకే పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్లో మాత్రమే ఈ రూమ్ని అలాట్ చేస్తారు. ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ బుకింగ్ అండి. మనకి ఆన్లైన్లో అసలు చూపించదు, దీని పేరే మనకు చూపించదు ఆన్లైన్లో. ఎందుకంటే మనకి యూజువల్గా దర్శనాలు ఓపెన్ అయినప్పుడు మనకి అదే రోజు, అంటే మనకి 300 రూపీస్ దర్శనం ఆన్లైన్లో ఓపెన్ అయినప్పుడు అదే రోజు సాయంత్రం మనకి 3ంటికి రూమ్స్ కూడా ఓపెన్ అవుతాయి కదా, అక్కడ మనకి కేవలం 1000 రూపాయల రూములు 100 రూపాయల రూములు మాత్రమే చూపిస్తుంది. కానీ ఇది ఇలాంటి అసలు చూపించదండి. ఇది కంప్లీట్గా కూడా మనకి ఆఫ్లైన్ బుకింగే అండ్ కంప్లీట్గా మనకి హై రికమెండేషన్ మీద జరగాలి. ఈ రూము నాకు దొరకటానికైతే చాలా 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 కష్టపడ్డాను. చాలా ఫోన్ కాల్స్ తర్వాత నాకు తిరుపతిలో తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళ ద్వారా హై రికమెండేషన్ మీద ఇది నాకు దొరికిందండి రూము. నేనైతే చాలా చాలా థ్యాంక్స్ టు రమణ గారు. వ్లాగ్లోనే నేను మీకు అందరి ముందు చాలా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ ఇది ఎంటర్ అయిన తర్వాత మనం కూర్చోడానికి అండి, ఇక్కడ ఇది వచ్చేసేసి వెయిటింగ్ ఏరియా, సిట్టింగ్ ఏరియా కూర్చోడానికి అనమాట. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే, నాకైతే బాగా నచ్చింది. అంటే మనం కాసేపు కూర్చొని మాట్లాడుకోవడానికి ఏదైనా. అండ్ మా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇచ్చారు, రూమ్ నెంబర్ 1 ఇచ్చారనమాట. సో ఇది తీసుకోవడానికి రీజన్ నేను మీకు రూమ్ చూపిస్తూ చెప్తాను. ఇది వచ్చేసేసి రూమ్ అండి, వకులామాత నిలయం ద క్యాప్రీ లోన్స్ అనమాట. సో ఇది మొత్తం రూమ్ అయితే అల్టిమేట్గా ఉంది. ఇట్ జస్ట్ లైక్ ఏ 5 స్టార్ హోటల్లా ఉందండి. చాలా 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 బాగుంది రూమ్ అయితే. అండ్ ఈ రూమ్ తీసుకోవడానికి, ఈ రూమ్ని అంత కష్టపడి అంతమందిని రిక్వెస్ట్ చేసి తీసుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే, ఒక 3 months బ్యాక్, అంటే ఇప్పుడు వచ్చాం కదా మేము తిరుపతికి, దీనికి ముందు ఒక 3 months బ్యాక్ మేము కొండకు వచ్చినప్పుడు మేము భోంచేద్దామని అన్నమయ్య రెస్టారెంట్కి వెళ్తుంటే మా పెద్ద పాప మా శైలు చూసి, ఒకసారి కనుక్కుందాం రా అమ్మ, కొత్తగా పెట్టినట్టున్నారు ఇదేదో, ఒకసారి కనుక్కుందాం రా ఎలాగ బుకింగ్ అని చెప్పి అడుగుదామని వచ్చామన్నమాట. అడుగుదామని వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా చెప్పేశారు, ఇదంతా హై రికమెండేషన్స్ మేడం, లేదా వచ్చేసి మనకు ప్రోటోకాల్లో మాత్రమే ఈ రూమ్స్ మీకు అలాట్ చేస్తాము అని చెప్పి అని అన్నారు. సో రికమెండేషన్ అయితే నో ప్రాబ్లం, ప్రోటోకాల్ అనేది కష్టం, ఎందుకంటే మనం ఏమి గవర్నమెంట్ ఆఫీసర్స్ కాదు కాబట్టి. సో నేనేం చేశానంటే లైక్ రికమెండేషన్ అవుతుందండి మాకు, అటు నాన్న తరపున కానివ్వండి, లేకపోతే నాకు ఓన్గా కూడా చాలామంది ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తరపునైనా అవుతుంది. సో సమ్హౌ ఎలానో దక్కించుకున్నాను, ఎందుకంటే నా పెద్ద పాప అడిగిందని చెప్పేసి తీసుకున్నాను. ఇది ఒక్క రోజుకి వచ్చేసి 8,000 పడుతుందండి రూము, ఒక రోజుకి 8,000. అండ్ రూమ్లో చాలాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి నైట్ డిన్నర్కి వెళ్దామని చెప్పేసి వెహికల్ బయటికి తీసామన్నమాట ఇప్పుడు. సో రూమ్ విషయం అయితే ఇదండి ఎగ్జాక్ట్గా, కానీ చాలా 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 బాగుంది. అండ్ అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వస్తే, తిరుపతి వస్తే మామిడికాయ ముక్కలు అండ్ ఈ బొరుగుల మసాలా తినకుండా వెళ్తే వేస్ట్, పర్టికులర్గా చెప్పాలంటే. అండ్ నాకున్న చాలా పెద్ద అలవాటు ఏంటంటే, ఏదైనా కానివ్వండి, అది ఒక్కరోజు ఉండనివ్వండి, 2 రోజులు ఉండనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సాయంత్రం అంటే రాత్రి ఒక 7:30-8 ఏదైనా కానివ్వండి, తిరుమలలో స్నానం చేసి వచ్చి కాసేపు ఆ మాడప వీధుల్లో తిరుగుతూ ఉంటే ఆ ప్రశాంతతే వేరు. సరే కాసేపు స్వామివారి ముందు కూర్చుందామని నేను, మా వారు, మా పిల్లలు కలిసి వచ్చామండి. అప్పుడే వచ్చినప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి, ఏదో ఉత్సవం జరుగుతున్నమాట, అప్పుడే ఎలిఫెంట్ అలా మాడవీధుల్లో తీసుకెళ్తూ ఉన్నారు, స్వామివారి మాడవీధుల్లో తీసుకెళ్తూ ఉన్నారు. మా వారు పిల్లల్ని తీసుకొని ఆ ఎలిఫెంట్స్తో ఆశీర్వాదం ఇప్పిస్తారు కదా, అది ఇప్పిద్దామని తీసుకెళ్లారనమాట. నేనైతే ఇలా షూట్ చేస్తున్నాను. చాలామంది ఉన్నారు చూడండి, జనాలు లేరు అన్నారు, కానీ తిరుపతిలో
విపరీతంగా ఉన్నారు జనాలు. యాక్చువల్గా నేను 3 months బ్యాక్ ముందు వచ్చానని చెప్పాను కదా, అప్పుడైతే ఆరాంగా ఉన్నింది. సో సరేలే ఇంకా అని చెప్పేసి మాడవీధుల్లో వెళ్దామనుకొని డిసైడ్ అయిపోయి ఫస్ట్ మనము యాక్చువల్గా అయితే అండి నాకు తెలియదు, మా ఫ్రెండ్ రెగ్యులర్గా వస్తుంటుంది. నాకే భక్తి అంటే అది అసలు నన్ను మించి పీక్స్లో ఉంటుంది అనమాట. అది అసలు విపరీతంగా తిరుగుతుంది గుడిలో. అండ్ ఇదంతా మీకు తెలుసు కదా, స్వామివారి పుష్కరిణి. అండ్ తను చెప్పింది ఎప్పుడైనా మనము తిరుమలకి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ కింద పద్మావతి అమ్మవారిని చూసి వెళ్ళి అమ్మ మేము వచ్చాము అయ్యవారికి చెప్పమ్మా అని అమ్మని దర్శించుకొని కొండకి రావాలి. కొండకి వచ్చిన తరువాత ఫస్ట్ కొండకి చూసారు కదా, ఇప్పుడు చూసారు కదా మీరు ఏంటి మన స్వామివారి తీర్థం చూసారు కదా, దాని పక్కనే మనకి వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. ఆ స్వామిని దర్శించుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటండి. నాకు నిజం చెప్పాలంటే చాలా రోజులు తెలియదు. నాకు ఎప్పుడైతే నా ఫ్రెండ్ చెప్పిందో అప్పటి నుంచి నేను అలాగే చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ వచ్చి వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాతే స్వామివారిని ఎందుకు దర్శించుకోవాలంటే, స్వామివారు కొండ మీదకి వచ్చినప్పుడు మొదటిసారి కొండకు వచ్చినప్పుడు ఆ వరాహస్వామినే ప్లేస్ అడిగారంట నేను ఉండటానికి అంటే. సో అందుకని చెప్పి ఫస్ట్ వరాహస్వామి వారే వెంకటేశ్వర స్వామి వారికి కొండ మీద ఉండటానికి స్థలాన్ని ఇచ్చారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు వరం ఇస్తారనమాట వరాహస్వామి వారికి. ఏమనంటే, ముందు నిన్ను దర్శించిన తరువాతే నన్ను దర్శిస్తారు అని స్వామివారు వరం ఇస్తారంట. అలా చేస్తేనే మనకి తిరుమల యొక్క యాత్ర పూర్తయినట్టు అవుతుందంట. సో మేము వచ్చేసేసి అలా వచ్చి ఇలా స్వామివారి ముందు మాడవీధుల్లో కూర్చున్నామండి. అసలు ఆ ప్రశాంతత ఎంత బాగుంటుందంటే నాకు చాలా 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 ఇష్టం. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి వస్తాము, వచ్చినప్పుడు కనీసం 2 సెకండ్లు కూడా స్వామివారిని చూడనివ్వరు లిటరల్లీ చెప్పాలంటే. అందుకని ముందుగానే వచ్చి కాసేపు అలా మాడవీధుల్లో కూర్చొని స్వామివారి నామస్మరణ చేసుకుంటూ లేదా గోవింద నామాలు చెప్పుకుంటూ అక్కడ గోవింద 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 అని వినిపించే పాటలు వింటూ కూర్చుంటే ఆ ప్రశాంతతే వేరు. అలా మేము 8కి వచ్చి ఆల్మోస్ట్ 9:30 దాకా కూర్చున్నాము. చూడండి జనాలు లేరు అంటున్నారు కదా, చూడండి ఏ రేంజ్లో జనాలు ఉన్నారు. సో అలా కూర్చొని ఒక 9:30 దాకా ఇంకా అక్కడి నుంచి సరే బయలుదేరదాం ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే దర్శనానికి వెళ్ళాలి కదా అనుకొని, యాక్చువల్గా అయితే నేను 300 రూపీస్ టికెటే ఫస్ట్ బుక్ చేశానండి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 5-6 hours పడుతుంది అనేసరికి నాకు భయం వేసింది. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా కుదరదులే అని చెప్పేసి నేను 10,500 పెట్టి శ్రీవాణి టికెట్ తీసుకున్నానండి. పిల్లల కోసమే మెయిన్గా తీసుకున్నాను. శ్రీవాణి టికెట్ అయితే మనకి బ్రేక్ దర్శనం ఈక్వల్ టు బ్రేక్ దర్శనం. అది యాక్చువల్గా నాకు బ్రేక్ దర్శనం ఉనింది. సో డ్యూ టు హాలిడేస్ జనాలు ఎక్కువ ఉంటారనే ఉద్దేశం మీద టీటీడీ వాళ్ళు జూలై 15 వరకు బ్రేక్ దర్శనాన్ని క్యాన్సిల్ చేయటం వల్ల నేను అప్పటికప్పుడు శ్రీవాణి టికెట్స్ తీసుకొని స్వామివారి దర్శనంకి వెళ్దామని డిసైడ్ చేసుకున్నానండి. ఎందుకంటే స్వామిని కళ్ళారా చూసుకోవచ్చని ఆనందం. అండ్ పౌర్ణమి రోజు కదా, ఎంత బాగున్నాడో చూడండి చంద్రుడు. అసలు అలా చంద్రుడి కాంతిలో స్వామివారి గుడి ముందు కూర్చొని గోవింద నామాలు స్మరణ చేస్తుంటే ఎంత బాగుందో తెలుసా అండి. యాక్చువల్గా అక్కడ అందరికీ ఎవరు గోవింద నామాల బుక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నాకు మొత్తం మనకి రావు కదా గోవింద నామాలు. సో లక్కీగా భలే టైంకి ఇచ్చారు వాళ్ళు. అక్కడ కూర్చొని చక్కగా గోవింద నామాల స్మరణ అంతా చేసుకొని ఇంకా బయలుదేరదామని స్టార్ట్ అయిపోయాము. అక్కడే చూడండి, అంటే మనము ఇప్పుడు మాడవీధుల్లో అక్కడ పైకి ఫుల్ స్టెప్స్ అలా ఎక్కి కూర్చున్నాను అనమాట కాసేపు నేను. ఇంకా అక్కడి నుంచి బ్యాక్ సైడ్ అసలు చాలా రోజులు అయిపోయింది బ్యాక్ సైడ్కి వెళ్ళి. అలా పైకి వెళ్ళి చూద్దాం పదా ఏముందని అలా పైకి వస్తే ఫుల్ షాపింగ్ ఏరియా. అలా పైకి ఎక్కగానే ఆంజనేయ స్వామి ఎంత బాగుందో అసలు. ఆంజనేయ స్వామి వారిని కూడా ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకొని నమస్కారం చేసుకొని ఇంకా అక్కడ అదంతా షాపింగ్ కాంప్లెక్స్ చూడండి. ఆ షాపింగ్ కాంప్లెక్స్ అంతా ఒక రౌండ్ వేసాము, ఒక లుక్ వేసి ఇంకా అక్కడి నుంచి రూముకు బయలుదేరుతుంటే అప్పటిదాకా ఫుల్ జనాలు ఉన్నారు కదా. అప్పుడే జస్ట్ స్వామివారిని ఎందుకో గుడి ముందు నుంచి ఊరేగించుకుంటూ తీసుకెళ్లారనమాట. సో అప్పుడు అక్కడ ఎంతమంది జనం ఉన్నా స్వామివారి ఉత్సవ విగ్రహాలు వస్తున్నప్పుడు ఖాళీ చేస్తారు కదా. సో అందుకోసమే అక్కడ ఫుల్ ఖాళీగా ఉండే. సో ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళిపోయి
రెస్ట్ తీసుకొని పడుకున్నామని ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా. ఇంకా పొద్దున్నే లేచేసి స్వామివారికి తలనీళ్ళది సమర్పించేసుకొని ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము దర్శనానికి బయలుదేరిపోయామండి. సో స్వామివారి దర్శనంకి వస్తున్నప్పుడు దాదాపుగా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయము. నాకు అది పొద్దున్నే ఇట్లా బ్రేక్ దర్శనాలు ఆ టైంలో అయితే అసలు చేయను నేనైతే, ఎందుకంటే పొద్దున్నే కదా త్వరగానే అయిపోతుంది బ్రేక్ దర్శనం అంటే. సో బ్రేక్ దర్శనమే కదా అని చెప్పేసి అండ్ ఇక్కడ ఈ గేట్ నుంచి చూసారు కదా, ఈ గేట్ నుంచి శ్రీవాణి టికెట్స్ వాళ్ళని లోపలికి పంపిస్తున్నారనమాట. సరే వెళదాము అని చెప్పేసి ఇంకా మేము బయలుదేరాము. ఇంకా రిటర్న్ వస్తున్నప్పుడు కూడా అంటే మేము మధ్యాహ్నం దర్శనం అయితే చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి దర్శనం చేసుకొని భోజనం చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు కూడా స్వామివారి ఈసారి అయితే చాలా 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 బాగా కనిపించారు. ప్రతిసారి ఎంత ట్రై చేసినా కనిపించారు, అట్లాంటిది ఈసారి స్వామివారు నాకు ఎంతో బాగా కనిపించారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అలా వస్తూ ఉండేది మామిడి పండ్ల సీజన్ కదా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ చూసినా కూడా మంచిగా మామిడి పండ్లు ఉండే, కాకపోతే పచ్చిగా ఉన్నాయి చెట్లకి. బట్ నాకైతే భలే ఉన్నిందిలే, చుట్టూరా గ్రీనరీ అంతా సూపర్గా ఉందని చెప్పేసి ఒక చిన్న క్లిప్ కొట్టాను అలా. ఇంకా అలా కొంచెం ముందుకు వస్తే ముంజకాయలు కనిపించినాయి, తాటి ముంజలు. మాకు బెంగళూరులో తీసుకుందామంటే ఒక్క కాయ 50 రూపాయలు చెప్తున్నాడు. చూస్తా ముంజకాయలకి 50 రూపాయలు ఎవరు పెడతారని చెప్పేసి నేనైతే కొననండి, ఏమైనా అనుకోండి మీరు. సో వస్తుంటే మంచిగా అనిపించినాయి, హ్యాపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తినేసాము. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఒక 3 hours తర్వాత, అంటే మేము ముంజకాయలు తిన్న 3 hours తర్వాత ఒక టీ బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఈ ప్లేస్ బాగుంటుంది, కూర్చొని టీ తాగనీకి లేదా మనం లైట్గా స్నాక్స్ తినకి బాగుంటుంది. ఇక సరే అని టీ తాగనీకి బ్రేక్ తీసుకున్నాము. ఇంకా బయలుదేరితే బెంగళూరుకి చూసుకోండి మస్తు వర్షం, అట్లిట్లా వర్షం కాదు, వాయింపుడే వర్షం. ఏం రా అట్లీస్ట్ 9 కన్నా ఇంటికి చేరుకుంటాం అనుకుంటే అసలు మాకైతే భయం అవుతుంది, ఇంకెంతసేపు పడుతుంది. ఎందుకంటే డ్రైవింగ్లో చాలా కష్టం అవుతుంది నైట్ వెళ్ళాలంటే. సో అందుకోసమని జాగ్రత్తగా వెళ్తూ సంహౌ ఆ వర్షం నుంచి ఎలాగో మొత్తానికి బయటపడి ఇంటికి చేరుకున్నామండి. సో మొత్తానికైతే ఇది మన తిరుపతి వ్లాగ్. ఐ థింక్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. సో మీ అందరికి కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ముందు మనవి చాలా ప్లేసెస్ కవర్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్డ్ అండ్ వెయిట్ ఫర్ ద వీడియోస్. బాయ్, గుడ్ నైట్. చాలా టైర్డ్గా ఉందండి. గుడ్ నైట్.